ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుడి మాటల కొరకు చిన్న ప్రార్థనతో మన హృదయాలని సిద్ధపరచుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఉదయకాల సమయంలో తండ్రి మీరు మాట్లాడే దేవుడు కదా తండ్రి, ప్రతి ఒక్కరితో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. నీ మాటలో ఉన్న సత్యాన్ని మాధుర్యాన్ని గ్రహించుకొని నిశ్చిత్తాన్ని చేయడానికి మాకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనము. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనమును నీతి సత్యమును వాటిలో కనబడుచున్నది. Ephesians chapter 5 verse 9, for the fruits of the spirit is in all goodness and righteousness and truth. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును కాక. ఆమేన్. మరి ఈ వాక్య ప్రారంభం చూసినట్లయితే వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము అని చూస్తున్నాం కదా. వెలుగు ఫలం ఏ విధంగా ఉంటుందంట? సమస్తమైన మంచితనము నీతి సత్యమును వాటిలో కనపరుస్తుంది అని మనం చూస్తున్నాం. అయితే ఎవరు ఈ వెలుగు? దేవుడు వెలుగుగా ఉన్నాడు కాబట్టి మనల్ని ఏ విధంగా ఉండమన్నాడు? మనం కూడా వెలుగుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. మీరు లోకములకు వెలుగై ఉన్నారు అన్నాడండి దేవుడు మనల్ని. ఎంత గొప్ప భాగ్యం ఇచ్చాడు కదా దేవుడు మనకి. లోకంలో మనం వెలుగుగా ఉన్నామంట. మరి వెలుగు సంబంధులు ఏ విధంగా ఉంటారంటే ఇతరులకి మార్గాన్ని చూపిస్తారు. వెలుగు ఎప్పుడు అవసరం అవుతుందండి? చీకట్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా వెలుగు అవసరం అవుతుంది. అయితే లోకమంతా ఈరోజు చీకటితో నింపబడి ఉంది. ఈరోజు ఈ లోకమంతా అసత్యముతో నింపబడి ఉంది. ఈరోజు ఈ లోకమంతా అన్యాయంతో అక్రమంగా నింపబడిన స్థితిలో మనం ఈ లోకాన్ని చూస్తున్నాం. మళ్ళీ అలాంటప్పుడు వెలుగు సంబంధులుగా మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? ఎంత కటిక చీకటి ఉన్నా అక్కడ ఒక్కసారి వెలుగుని మనం ఒక క్యాండిల్నో లేకపోతే ఒక లైట్ను ఆన్ చేస్తే ఎంత బ్రైట్నెస్ వస్తుందో, ఈ లోకం ఎంత చీకటిగా ఉన్నా, ఎంత పాపంతో నింపబడి ఉన్నా, మనలో దేవుడు పెట్టినటువంటి వెలుగు చాలా గొప్పది కాబట్టి మనం వెలిగేవారుగా ఉండాలి. అలాగే ఇతరులను వెలిగించగలిగిన స్థితిలోకి మనం వాళ్ళని తీసుకురావాలి. ఏంటి వెలుగు? వెలుగు అంటే ఇది పరిశుద్ధతకు గుర్తుగా చూస్తాం కదండి. మరి ఎవరు కూడా మరి వెలుగులో పాపాలు చేయడానికి ఇష్టపడరు కదా, చీకట్లో పాపాలు చేయడానికి ఇష్టపడతారు. వెలుగు ఏం చేస్తుంది? పాపాన్ని బయట తీసుకొస్తుంది. కాబట్టి ఎవరు కూడా పాపాలు చేసేవాళ్ళు ఎవరు కూడా మరి లైట్లో ఎవరు చేయరండి, డార్క్నెస్లోనే చేస్తారు. డార్క్నెస్ ఎవరికి చిహ్నంగా ఉంది? సాతానుకు చిహ్నంగా ఉంది. మరి వెలుగులో ఉండవలసినటువంటి మనము అనేక సార్లు దేవుడి బిడ్డలుగా వెలుగుతున్నటువంటి మనము చీకట్లోకి చాలాసార్లు వెళ్ళిపోతూ ఉంటామండి. ఈ చీకట్లోకి మనం వెళ్ళిపోయినప్పుడు దేవుని యొక్క వెలుగు అనేది మన జీవితంలో మనము కోల్పోతాము. కాబట్టి రక్షణ అనేది ప్రతిరోజు కొనసాగించుకోవాలండి. యేసుక్రీస్తు ప్రభుని మన సొంత రక్షకుడుగా మనం అంగీకరించినప్పుడు, ఆయన రక్తం చేత మనం కడగబడినప్పుడు మనకు దేవుడు ఉచితంగా రక్షణని ఇచ్చాడు. అయితే ఆ రక్షణని ప్రతిరోజు కూడా కాపాడుకోవాలి. మలినం నుండి, పాపం నుంచి, అంతేకాకుండా ఈ లోకంలో ఉన్న చీకట్లో నుంచి మనము తప్పించబడాలి. అంతేకాకుండా మన రక్షణని మనము కొనసాగించుకోవాలి. వెలుగు సంబంధులుగా దేవుడి బిడ్డలుగా మన రక్షణ అనేది మనం ఏం చేయాలి? కొనసాగించుకోవాలి. కాబట్టి మన జీవితంలో మరి దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క రక్షణను మనం కొనసాగించుకోవాలంటే మన జీవితంలో ఏముండాలి? వెలుగు ఉండాలి. ఎప్పటికప్పుడు మనం చేసిన తప్పులు, ఎందుకంటే మానవ సహజంగా మనం శరీరంలో ఉన్నాం కాబట్టి ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటామండి. వెంటనే దేవుడు రక్తంతో మనం కడగబడినప్పుడు పరిశుద్ధులుగా తీర్చబడతాము. అంతేకాకుండా విడిచిపెట్టిన పాపం జోలికి మళ్ళీ వెళ్ళకూడదు. ఎందుకంటే దేవుడు వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, కడగబడిన పంది మళ్ళీ బురదలో పడి దొరలినట్లుగా, మరి కుక్క వాంతికి చేసి మళ్ళీ తిన్నట్లుగా మీరు ఉండొద్దండి అని ఈరోజు అనేక సార్లు మన జీవితంలో విడిచిపెట్టినటువంటి పాపాల వైపు మళ్ళీ చూస్తున్నాము. అలాగే విడిచినటువంటి స్థితిని మళ్ళీ గుర్తు చేసుకొని అలాంటి పాప జీవితంలోకి మనము వెళ్ళక, అలాంటి చీకటి పరిస్థితుల్లోకి మనం వెళ్ళక వెలుగు సంబంధులుగా ఉందాము. అనేకులకి వెలుగివ్వడానికి దేవుడు మనల్ని నియమించున్నాడు కాబట్టి మనకిచ్చినటువంటి గొప్ప పని మనం చేయడానికి ఎప్పుడు కూడా నిర్లక్ష్య పడకూడదండి. అంతేకాకుండా మనం వెలుగుతూ ఉండాలి, వెలిగించే వారిగా ఉండాలి. మరి బైబిల్లో 10 మంది కన్యకల ఉపమానం చూస్తాం కదా. అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఈ 10 మంది కన్యకల ఉపమానం చూసినప్పుడు అందరు కూడా సిద్ధపడతారు, తమ డ్యూటీల్ని తీసుకుంటారు. అయితే ఆ డ్యూటీలన్నీ కూడా వెలిగిస్తారు.
అయితే బుద్ధి కలిగినటువంటి 5 కన్యకలు మాత్రం ఏం చేస్తారంటే తమ సిద్ధులతో పాటి నూనెను తీసుకుపోతారు. ఒక దీపం వెలగాలి అంటే దానికి ఏం కావాలండి? నూనె ఖచ్చితంగా అవసరం ఉంటది. దేవుడి వాక్యం అనే నూనెను మన జీవితంలో కలిగి ఉండాలండి. ఒక వ్యక్తి దేని చేత తన నడతను శుద్ధిపరుచుకుంటాడంటే దేవుడి వాక్యము చేతనే. ఒక వ్యక్తి నడత సరిచేయబడుతది. ఒక వ్యక్తి ప్రవర్తన సరిచేయబడుతది. ఒక వ్యక్తి జీవితము పరిశుద్ధంగా మార్చబడుతుంది అంటే మరి దేనికి శక్తి లేదు కానీ దేవుడి వాక్యమునకు శక్తి ఉందండి. దేవుడి వాక్యం మాత్రమే ఆ కార్యము మనిషి జీవితంలో చేయగలుగుతది. కాబట్టి ఏదైతే ఎక్స్ట్రా ఆయిల్‌ని ఆ యొక్క వైస్‌గా ఉన్నటువంటి వర్జిన్స్ ఆ 10 మంది కన్యకలు లో 5 మంది కన్యకలు ఏ విధంగా అయితే ఎక్స్ట్రా నూనెను తీసుకొని వెళ్లారో, పెళ్లి కుమారుడు ఆలస్యం చేసినప్పుడు వాళ్ళందరూ కునికి నిద్రిస్తారు. కానీ వాళ్ళు దేవుడి యొక్క రాకడకు ఆ పెళ్లి కుమారుడు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సిద్ధుల్లో నూనె నింపుకొని వాళ్ళ దీపాల్ని వెలిగించుకునేవారుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మన దీపాల్లో మనం నూనె నింపుకునే వాళ్ళుగా ఉండాలి. దేవుడి యొక్క వాక్యం అనేది మన హృదయంలో నింపబడాలండి. రానున్న దినాలలో మరి బైబిల్స్ దొరకవు, కరువైపోతుంది మనకి. వాక్యం యొక్క కొరత వస్తుంది. అలాంటి సమయంలో వాక్యం కోసం పరుగులు తీయాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈరోజు మనకు అవకాశం ఉంది బైబిల్ చదవడానికి, మరి దేవుడు మాటల్ని నేర్చుకోవడానికి. కాబట్టి నేర్చుకుంటున్న ప్రతి ఒక్కటి మన హృదయంలో భద్రపరచుకోవాలండి. అప్పుడే మనం వెలగగలుగుతాము, అనేకుల్ని వెలిగించగలుగుతాము. కాబట్టి దేవుడి మాటల చేత మన హృదయము నింపబడినప్పుడు మన జీవితము వెలిగించబడుతుంది. హృదయము నిండిన దాన్ని బట్టే నోరు మాట్లాడుతుంది. దేవుడి వాక్యం మన హృదయంలో ఉందనుకోండి, మన నోరు తెరిస్తే ఏమొస్తుంది తెలుసా? దేవుడి మాటలే వస్తాయి. దేవుడి మాటలు వచ్చినప్పుడు అక్కడ గొడవలకు కానీ, కక్షలకు కానీ, వివాదానికి కానీ ఎక్కడ కూడా కారణంగా ఉండదండి. మనం మాట్లాడితే అందరి మధ్యలో గొడవలు, కక్షలు ఇవన్నీ కలుగుతాయేమో, కానీ దేవుడు మాట్లాడితే సమాధాన స్థితి ఇస్తాడు. కాబట్టి దేవుడి వాక్యాన్ని మన హృదయంలో నింపుకోవాలి. ఎందుకంటే దేవుడి మాటలకి శక్తి ఉందండి. దేవుడి మాటలు రెండంచెలు గల ఖడ్గం. బోధిస్తున్న వాళ్ళని, వింటున్న వాళ్ళని అందరినీ సరిచేయడానికి ఆయన వాక్యము 2 వైపులా షార్ప్గా ఉన్నటువంటి 2 సైడ్ ఎడ్జ్ కలిగినటువంటి షార్ప్నెస్ కలిగినటువంటి మాటలండి దేవుడి మాటలు. అంత బలమైన మాటలు మన జీవితాల్ని, మన బ్రతుకుల్ని మారుస్తాయి. అసత్యంతో నింపబడిన మన జీవితాల్ని దేవుడి వాక్యం ఏం చేస్తుంది? సత్యవంతులుగా మారుస్తుంది. అనీతిమంతులుగా ఉన్నటువంటి మన జీవితాల్ని దేవుడు నీతిమంతులుగా మారుస్తాడు. మనలోనే సత్యం లేకుండా, మనలోనే వెలుగు లేకుండా ఇతరులకు పోయి చెప్తే ఫస్ట్ ఏమంటారు? మీరు మిమ్మల్ని చూసుకోండి, తర్వాత మాకు చెప్పండి అంటారు. కాబట్టి మన జీవితంలో మొదటిగా దేవుడి మాటలతో మనల్ని మనం సరి చేసుకోవాలండి. దేవుడి వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, నీ కంట్లో ఉన్న దూలం తీసేసుకొని నీ సహోదరుని కంట్లో ఉన్న నలుసు తీయడానికి ప్రయత్నం చేయని. మన కంట్లోనే చాలా పెద్ద పెద్ద దూలాలు పెట్టుకుంటే వేరే వాళ్ళ కంట్లో చిన్న నలుసు ఉందంటే అదేం చేస్తుంది? కాబట్టి మొదటిగా మనల్ని మనం దేవుడి సన్నిధిలో సరి చేసుకోవాలి. అలా సరి చేసుకోవాలి అంటే దేవుడు వాక్యాన్ని మనం చదవాలి, దేవుడి వాక్యాన్ని మనం వినాలి. దేవుడి వాక్యమే మనల్ని సరిచేస్తుంది. అందుకనే భక్తుడైనటువంటి దావీదు అంటాడు, నీ వాక్యము నా త్రోవలకు వెలుగుగా ఉంది, నాకు మార్గం చూపించేదిగా ఉంది అని. కాబట్టి సత్య మార్గంలో మనం నడవాలి అంటే ఖచ్చితంగా దేవుడి మాటలు మన జీవితంలో చాలా అవసరం అండి. దేవుడి మాటలే మనల్ని సత్య మార్గంలో నడిపిస్తాయి, యథార్థవంతులుగా జీవించే విధంగా చేస్తాయి. దేవుడి యొక్క మాటలు మనల్ని మంచిగా మారుస్తాయండి. ఒక వ్యక్తి మార్చబడ్డం అనేది జరిగితే అది దేవుడి మాటలతో మాత్రమే జరుగుతుందండి. ఈరోజు ఎంతోమంది దొంగలు, ఎంతోమంది వ్యభిచారులు, ఎంతోమంది పాపాత్ములు, ఎంతోమంది బైబిల్లో తప్పులు వెతకాలి అని చదివిన వాళ్ళు వాళ్ళ జీవితాలు మార్చుకున్నారండి. ఎంతోమంది ఎన్నోసార్లు బైబిల్ని చింపిన వాళ్ళు, కాల్ చేసిన వాళ్ళు వాళ్ళ జీవితంలో మరి దేవుడి మాటలు వాళ్ళకి వినబడినప్పుడు, వాళ్ళకి చదవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు చదివి రక్షించబడ్డారండి, మారు మనసు పొందారు. ఎందుకంటే దేవుడు వాక్యమునకు అంత శక్తి ఉంది, అంత బలం ఉందండి. ఒకవేళ ఈరోజు దేవుడు వాక్యం చదివే విషయంలో కానీ, వినే విషయంలో కానీ నిర్లక్ష్యంగా ఉంటే దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. వాక్యము చదువు, అనుదినము దేవుడి మాటల్ని చదువు, ఆ మాటల చేత నింపబడు, ఆ మాటల్ని కలిగి జీవించు. వాక్యం చదవడమే కాదు కానీ దాని ప్రకారంగా జీవించడం కూడా చాలా అవసరం అండి. కాబట్టి వెలుగు మనందరి జీవితాల్లో ఏం నింపుతో తెలుసా? మంచితనాన్ని, అలాగే నీతి, న్యాయమును, సత్యమును, యథార్థతను మన జీవితంలో నింపుతుంది. కాబట్టి మన దేవుడే వెలుగు అన్నాడు. అందుకే ఆయన్ని మన జీవితంలో కలిగి ఉన్నప్పుడు మనం వెలుగు సంబంధుల వలె ఉంటాము, లోకమునకు వెలుగిచ్చేవారిగా ఉంటాము. రోజు నుంచి ఆ విధంగా మన జీవితాలు ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. పరిశుద్ధులైన మా తండ్రి, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా.
అయ్యా మీరు మమ్మల్ని వెలుగు సంబంధుల వలె ఉన్నామన్నారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారన్నారు కదా ప్రభా. మా జీవితంలో మేము వెలుగుగా ఉండడానికి, అనేకుల్ని వెలిగించడానికి, మా జీవితాలను అనేకుల్ని నీ వైపుకి నడిపించడానికి, తీసుకురావడానికి కావాల్సిన శక్తిని, కావాల్సిన కృపను, కావాల్సిన జ్ఞానాన్ని మాకు ఇచ్చి నీ వాక్యము చేత మా హృదయాలను నింపి నడిపించమని నజరేయుడనే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.